సరే సార్, ఒక్కసారి జాగ్రత్త. అందరూ వచ్చేసేయండి. ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందండి? ఇప్పుడు వాయిస్ వినిపిస్తుంది కదమ్మా? క్లియర్ గానే ఉంది కదా? జయగుడత. అందరూ స్టార్ట్ చేద్దాం. ఓకే, రెండు బట్టలు ఓపెన్ చేయండి. కంటి మొదటి భాగంలో పెట్టుకోండి. చక్కగా కంటి మొదటి భాగంలో పెట్టుకోవాలి. చక్కగా ప్రెస్ అండ్ రిలీజ్. నిండు శ్వాస తీసుకోదీసా, పూర్తిగా తీసా. నిండు శ్వాస తీసుకోదీసా, పూర్తిగా తీసా. అలాగా నిండు శ్వాస తీసుకోదీసా, పూర్తిగా తీసా. వెరీ గుడ్. అలాగే నోస్ కి వైపులా డౌన్వర్డ్ డైరెక్షన్ లో, చక్కగా డౌన్వర్డ్ డైరెక్షన్ లో చక్కగా. వెరీ గుడ్. అలాగే చూపుడు వేలు బట్టల సహాయంతో ఈ ఐబ్రోస్ దగ్గరగా ప్రెస్ చేయండి. దగ్గరగా ప్రెస్ చేయాలి. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా వేల యొక్క టిప్స్ అన్ని సమాన ముద్ర పెట్టుకోండి. టెంపుల్స్ దగ్గర పెట్టుకోండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రివర్స్. వెరీ గుడ్. అదే విధంగా ఫోర్ హెడ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రివర్స్. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు రెండు చెవులు దగ్గరగా పిండేసేయండి. చక్కగా పిండేసేయాలి. బాగా పిండేసేయాలి. చక్కగా పిండేసేయాలి. వెరీ గుడ్. పై భాగాన్ని బాగా ఆక్యుప్రెస్ చేయండి. చెవి పై భాగాన్ని. వెరీ గుడ్. స్ట్రెచ్ బాగా స్ట్రెచ్ చేయాలి పైకంటూ. స్ట్రెచ్. వెరీ గుడ్. అలాగే సైడ్ స్ట్రెచ్. వెరీ గుడ్. అదే విధంగా పుల్ డౌన్ అండ్ రిలీజ్, పుల్ డౌన్ అండ్ రిలీజ్, పుల్ డౌన్ అండ్ రిలీజ్. వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళ యొక్క టిప్స్ తో హెడ్ అంతా ట్యాపింగ్ చేయండి. మొత్తం హెడ్ అంతా కవర్ చేయాలి. ఎంజాయ్ చేస్తూ చేయాలి. చక్కగా సెంటర్కి వచ్చేసండి. మధ్య భాగంలో ట్యాపింగ్ చేయండి. వెరీ గుడ్. అలాగే 4 ఫింగర్స్ ని జాయిన్ చేయండి. 4 హెడ్ ద ట్యాపింగ్ చేయండి. మధ్య వేలు ఓపెన్ చేయండి. బిట్వీన్ ద ఐబ్రోస్ ట్యాపింగ్ చేయాలి. నాడులన్నీ అనుసంధానమైన ప్లేస్. చక్కగా ట్యాపింగ్ చేయండి. వెరీ గుడ్. అబో అప్పర్ లిప్, పై పెదం పైన ట్యాపింగ్ చేయండి. చక్కగా మీడియం గా ట్యాపింగ్ చేయాలి. వెరీ గుడ్. బిలో లోయర్ లిప్ చిన్నంత. చీక్స్, చెంపలు వాయించుకోండి. మొత్తం ఫేస్ అంతా ట్యాపింగ్ చేయండి. బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతుంది. చక్కగా కొట్టాలి. వేళ్ళు ఇంటర్లాక్ చేసుకోండి. తల వెనకాల మెడపై భాగంలో పెట్టండి. ఆ బొట్టన వేళ్ళకు టిప్స్ అలాగే వెనకాల ప్రెస్ చేయాలి. బ్యాక్ సైడ్ చక్కగా. వెరీ గుడ్. నిండు శ్వాస తీసుకోండి. షోల్డర్స్ అలా బ్యాక్. స్ట్రెచ్ బాగా స్ట్రెచ్ చేయాలి. ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్. చక్కగా తీసుకోండి. పూర్తి శ్వాస తీసుకోండి. ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్. పూర్తిగా స్ట్రెచ్ అండ్ రిలాక్స్. చక్కగా వచ్చేసండి సెంటర్. ఓకే, చిన్నగా రొటేషన్ చేయండి. క్లాక్ వైజ్,
Anti-clockwise, reverse. సెంటర్కి వచ్చేసండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, బాగా ట్విస్టింగ్ చేయాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఆది మధ్య పెట్టుకోండి, పైకి వచ్చేసి చక్కగా రొటేషన్ చేయండి క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్, రివర్స్. వెరీ గుడ్. సెంటర్కి వచ్చేసేయండి. సమాన ముద్ర పెట్టుకోండి. వేళ్ళన్నీ సమాన ముద్ర పెట్టుకోవాలి. షోల్డర్ మీద పెట్టుకోండి. చక్కగా నిండు శ్వాస తీసుకొని ఇన్హేల్ అప్ 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 అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, నిండు శ్వాస తీసుకోండి. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. రివర్స్, యాంటీ క్లాక్ వైజ్. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale up, exhale down. Very good. చక్కగా షోల్డర్స్ అలా మసాజ్ చేసుకో. చక్కగా మసాజ్ చేసుకో. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు వేళ్ళని ముందు చాపండి. హ్యాండ్స్ అలా ఆది ముద్ర పెట్టుకోవాలి. బ్రాడ్గా తిప్పండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రివర్స్. చక్కగా ఫార్ములా ఓపెన్ చేయండి. వేళ్ళ దగ్గర పట్టుకోండి. ఇక్కడ లోపల పుష్ చేయండి. నిండు శ్వాస తీసుకొని సార్. పూర్తిగా వదిలేసారు. రివర్స్, నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసారు. అదర్ హ్యాండ్ చక్కగా రివర్స్. చేతి రెండు వేలు ఓపెన్ చేయండి. మొదటి కలుపుతో టైట్ చేయాలి. టైట్ టైట్ టైట్. వెరీ గుడ్. అగైన్ టైట్ టైట్ టైట్. వెరీ గుడ్. మూడో పర్యాయం టైట్ చేయాలి. టైట్, మొదటి కనుపు, రెండో కనుపు, టైట్ టైట్. చక్కగా చేయాలి. ఈ రొమటైట్ ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది. బాడీలో అన్ని జాయింట్స్ ఫ్రీ అవుతాయి. నిండు శ్వాస తీసుకోండి. నిండు శ్వాస తీసుకోవాలి. శ్వాస వేస్తూ డౌన్, శ్వాస తీసుకుంటూ అప్. నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ డౌన్, శ్వాస తీసుకుంటూ సెంటర్. రిలాక్స్. వెరీ గుడ్. లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్. అరిచే ఆకాశం చూసినట్టు పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ దగ్గరగా కొట్టండి. దగ్గరగా ట్యాపింగ్ చేయాలి. ఇన్హేల్, కొట్టాలి. ఎక్సేల్, ఇంచ్ బై ఇంచ్ ట్యాపింగ్ చేయాలి. దగ్గరగా. ఇన్హేల్, రిలాక్స్. రైట్ హ్యాండ్ స్ట్రైట్. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ఇన్హేల్, చక్కగా శ్వాస తీసుకోండి. ఎక్సేల్, దగ్గరగా. ఇన్హేల్, చక్కగా తీసుకోండి. రిలాక్స్. లెఫ్ట్ హ్యాండ్ రివర్స్. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ కొంచెం ఇంచ్ బై ఇంచ్ ట్యాపింగ్ చేయాలి. బ్యాక్ సైడ్. ఎక్సేల్,
Inhale. Relax. Right hand straight. నిండి శ్వాస తీసుకో. శ్వాస వదిలేయ్. Inhale. Exhale. పట్టండి దగ్గరగా. Inhale. Relax. Very good. Left hand straight up. చంక భాగంలో కొట్టాలి 10 times. సైడ్ అంతా కవర్ చేయండి. Very good. Right hand straight up. 10 times. Very good. Relax. రెండు చేతుల ముందు చాపండి. Inhale. Exhale. కొట్టండి. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. వెరీ గుడ్. అదేవిధంగా కిడ్నీ ప్రాంతంలో ట్యాపింగ్ చేయాలి. Inhale. Exhale. కొట్టండి. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. వెరీ గుడ్. ఆది మధ్య పెట్టుకోండి. లోయర్ బ్యాక్ అంతా ట్యాపింగ్ చేయండి. చక్కగా. సరే కంప్లీట్ అయిన వాడు చక్కగా చెస్ట్ ఏరియాకి వచ్చేసి స్లోగా చేయాలి. నాభి పైన కొట్టండి. నాభి కింద కొట్టండి. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ చక్కగా ఆకు ప్రెజర్ రైట్ హ్యాండ్ థంబ్తో చక్కగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ చక్కగా చేయాలి. వెరీ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి వేలు పిండిసేయండి. థంబ్ ఫింగర్. వెరీ గుడ్. ఇండెక్స్ ఫింగర్ బాగా షార్ప్నింగ్ చేయాలి, పెన్సిల్ చెప్తున్నట్టుగా. మిడిల్ ఫింగర్. రింగ్ ఫింగర్. అలాగే లిటిల్ ఫింగర్. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు అదర్ హ్యాండ్ చక్కగా అదర్ హ్యాండ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అదర్ హ్యాండ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రివర్స్. కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి వేలు పెట్టేశారు. చక్కగా చేయాలి. సింపుల్ గా ఉన్నట్టుంటాయి, మంచి రిజల్ట్ వస్తుంది. ప్రతి వేలు కూడా ఆకు ప్రెజర్ చేసుకోవాలి. శరీరంలో అన్ని పార్ట్స్ కి సంబంధించిన ప్రెజర్ పాయింట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. బాగా లిటిల్ ఫింగర్. వెరీ గుడ్. అలాగే వేలు యొక్క టిప్స్ అన్ని కూడా ప్రతి వేలు యొక్క టిప్ ని చక్కగా మసాజ్ చేయండి. చివరి భాగాలు బాగా పిండిసేయాలి. చక్కగా పిండిసేయాలి. అలాగే ప్రతి వేలు కూడా అదర్ హ్యాండ్ బాగా పిండిసేయాలి. బీపీ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. వేళ్ళ యొక్క టిప్స్ ని అలాగే ఆక్యుపేట్ చేస్తుండాలి. బీపీ కంట్రోల్ గా ఉంటుంది. వేళ్ళని ఓపెన్ చేయండి. వేళ్ళ సందుల్లో వెరీ గుడ్. సైడ్స్, అదర్ సైడ్ ఆది మీద పెట్టుకోండి. చక్కగా ఇలా ఆక్యుప్రెషర్ చేయాలి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లేకుండా ఉంటుంది. చక్కగా వెరీ గుడ్. బ్యాక్ సైడ్ కిడ్నీ సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
పట్టండి. అలాగే రిలాక్స్. మరి క్లాపింగ్ ఇలా విడివిడిగా పెట్టుకోవాలి. మొత్తం వేళ్ళన్నీ ఒక్కసారిగా టచ్ అవ్వాలి. పట్టండి. బాగా పిండిసండి. చేతులు బాగా పిండిసండి. బాగా పిండి వేళ్ళ వేళ్ళు ఇంటర్లాక్ చేసుకోండి. అది చేతులు బాగా రబ్ చేయండి. చక్కగా బాగా రబ్ చేయాలి. అది చేతుల నుండి బాగా వేడి పుట్టే వరకు రబ్ చేయాలి. అలాగే రెండు చేతులు కూడా మొత్తం రెండు చేతులు బాగా రబ్ చేయండి. స్పీడ్, ఇంకా స్పీడ్. ఆ వేడంతా ఫేస్లెస్ పడుతుంది. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. అప్పర్ బాడీలో జరుగుతున్న సంకోచ వ్యాకోచాలను అబ్జర్వ్ చేస్తూ నిండు శ్వాస తీసుకొని తీసుకోండి. వెరీ గుడ్. చక్కగా గమనానికి వచ్చేసింది. కంటి భాగానికి సంబంధించి మనం బావిలో నీళ్లు తోడుతున్నట్టుగా చక్కగా చేయాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చేసారు. కూర్చుని చేయడం ఇబ్బంది అనుకుంటే నుంచి చేయాలి. చేతులు పైకి తీసుకెళ్ళాలి. చేతులు వెనక్కి తీసుకెళ్ళాలి. ఈ కట్టి భాగం దగ్గర ట్విస్ట్ మాత్రం రావాలి. డయాబెటిక్ బాగా కంట్రోల్ అవుతుంది. చక్కగా తీసుకెళ్ళండి. చక్కగా అందరూ బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేయాలి. వెరీ గుడ్. చక్కగా ఎంజాయ్ చేస్తూ చేయాలి. హ్యాండ్స్ డౌన్ చేయండి. చక్కగా చేతి వెనక్కి తీసుకెళ్ళండి. బాగా ఇంకా వెనక్కి, ఇంకా స్పీడ్. స్పీడ్ ఎవరు ఆపకండి, చేస్తూనే ఉండండి. నడుము ట్విస్ట్ బాగా రావాలి. బాగా తిప్పండి. వెరీ గుడ్. నెమ్మదిగా నెమ్మదిగా స్లో అవ్వాలి. స్లో 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 స్లో. వెరీ గుడ్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ బోర్లించండి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ నీ పెట్టండి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తే వెనక్కి. నడుం దగ్గర ట్విస్ట్ రావాలి. కట్టి భాగం దగ్గర తిప్పండి. బాగా ట్విస్ట్ వచ్చే వరకు తిప్పండి. అలా పెయిన్ వస్తేనే గెయిన్ ఉంటుంది. 1 2 3 4 5. శ్వాస తీసుకుని వదిలేసండి. శ్వాస తీసుకుంటూ సెంటర్. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ అదర్ సైడ్ చక్కగా తిప్పండి. చక్కగా తిప్పాలి. 1 2 3 4 5. శ్వాస తీసుకొని తీసండి. శ్వాస తీసుకుంటూ సెంటర్. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు లెగ్స్ రెండు కూడా ముందుకు చాపండి. చక్క ముందు చాపాలి. అప్పర్ బాడీ కంప్లీట్ అయింది. లోయర్ పార్ట్ చక్కగా వచ్చేసేయాలి. ఈరోజు మనం సూర్య నమస్కారాలు కూడా చేసుకోవాలి. ఈరోజు ఆదివారం సూర్య నమస్కారాలు చేసుకోవాలి కంపల్సరిగా. పాదాలన్నీ జాయిన్ చేయండి. వెరీ గుడ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. బాగా ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. బాగా స్ట్రెచ్ చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతుంది. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. వెరీ గుడ్. రైట్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. చక్కగా ఇన్హేల్, ఎక్సేల్. వెరీ గుడ్. అలాగే రొటేషన్ చేయండి. క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. అలాగే రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. సెంటర్కి వచ్చేసండి. చక్కగా ఫ్రీ చేసుకోండి. లెగ్స్ రెండు బాగా ఫ్రీ చేయండి.
నెక్స్ట్ వీక్ మీకు ఈ యొక్క నీ పెయిన్స్, ఆర్థరైటిస్ వీటికి సంబంధించి మనం చెప్పుకుంటాం. అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చక్కగా వచ్చేసారు. చెస్ట్ దగ్గర చేతి పెట్టుకొని ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. వెరీ గుడ్. దగ్గర గంట తీసుకోండి, లాక్ చేసుకోండి, క్లోజ్ రెండు పట్టుకోండి, అలాగే ముందు తీసుకెళ్ళండి. లెగ్స్ చక్కగా స్ట్రైట్, తల నేరుగా పైకి చూడాలి. ఉపవిష్ట కోణాసనం, పైకి చూడండి. శ్వాస తీసుకొని లేస్తుండాలి, ఎవరు హోల్డ్ చేయొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ సెంటర్. నమస్కారం అంతకు వచ్చేసండి. ఎవరో పట్టుకు లాగుతున్నట్టుగా స్ట్రెచ్ 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 90 degrees బాగా స్ట్రెచ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రెండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్, చక్కగా రిలాక్స్. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు వేళ్ళు ఇంటర్లాక్ చేయండి. నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ చక్కగా లెఫ్ట్ రైట్ బ్యాక్ 10 times అప్పర్ బాడీ రొటేషన్ చేయండి. 1 బ్రాడ్ తిప్పాలి. 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. సెంటర్కి వచ్చేసండి. నిండు శ్వాస తీసుకొని తీసండి. పూర్తిగా తీసండి. అగైన్ నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ రైట్ లెఫ్ట్ బ్యాక్ తిప్పండి 10 times. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. సెంటర్కి వచ్చేసాను. వెరీ గుడ్. చక్కగా ట్యాపింగ్ చేయండి. గజ్జల ప్రాంతం దగ్గర చక్కగా కొట్టాలి. 10 times 20 times అలా రిలాక్స్ అవుతూ ఉండాలి. నిండు శ్వాస తీసుకొని రిలాక్స్. నిండు శ్వాస తీసుకున్నప్పుడు శ్వాస వదిలేస్తూ దగ్గరగా ట్యాపింగ్ చేసుకుంటూ చీల మండల వరకు రావాలి. ఇన్హేల్ కొట్టండి, దగ్గరగా కొట్టాలి. ఇన్హేల్ ఎక్సేల్ దగ్గరగా. ఇన్హేల్ అదర్ సైడ్ సీటు భాగం దగ్గర ట్యాపింగ్ చేయాలి. 10 times చక్కగా 10 times చేయాలి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ దగ్గరగా. ఇన్హేల్ ఎక్సేల్ దగ్గరగా కొట్టాలి. మంచి జరుగుతుంది అనే భావంతో చేస్తుండాలి. అందులో చేస్తూ చేయండి. రిలాక్స్. వెరీ గుడ్. రిలాక్స్. రెండు సెంటర్ తీసుకురండి. నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసేయండి. ముక్కు ద్వారా తీసుకొని నోటి ద్వారా వదిలేసేయాలి. నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసేయండి. చక్కగా ఇంకొక పర్యాయం. నిండు శ్వాస తీసుకోండి. నోటి ద్వారా వదిలేసేయండి. కిడ్నీకి సంబంధించిన నాడీ శుద్ధి కంప్లీట్ అయింది. పాదాలు రెండు కూడా దగ్గర తీసుకోండి.
చక్కగా పాదాలు రెండు దగ్గర తీసుకోండి. నమస్కారం ముద్ర పెట్టండి. వేళ్ళు ఇంటర్లాక్ చేయండి. లాక్ చేసుకోండి. దగ్గర గంట తీసుకో. వెన్నెముక మెడ తలని టారుగా పెట్టుకోవాలి. స్పైన్ నెక్ హెడ్ స్ట్రైట్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. ఒక్క పర్యాయం పూర్తిగా తీసేయండి. ఇంకొక పర్యాయం నిండు శ్వాస తీసుకొని తీసేయండి. పూర్తిగా తీసేయండి. వెరీ గుడ్. ఇప్పుడు సీతాకోక చిలుక రెక్కలు ఆడించినట్టుగా 30, 30, 40 స్టార్ట్ చేయండి. స్లోగా 30, 30, 40 బటర్ఫ్లై అందరూ చేయాలి. ప్రయత్నం చేయండి. రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అందరూ చేయొచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. అలాగే కొద్దిగా స్పీడ్ పెంచండి. సెకండ్ గేర్ వేయండి. స్ట్రైట్ గా ఉండాలి. వాల్ సపోర్ట్ తీసుకోండి. గోడ దగ్గరికి వెళ్ళి అలా జారబడి కూర్చొని చక్కగా చేయండి. చక్కగా ఇంకా స్పీడ్ ప్రయత్నం చేయండి. స్పీడ్ ఇంకా స్పీడ్. వెరీ గుడ్. చక్కగా నెమ్మదిగా అలాగే స్లో అవ్వండి. స్లో. చక్కగా అలాగే స్లో అవ్వండి. రిలాక్స్. నిండు శ్వాస తీసుకొని తీసండి. లెగ్ ఒకసారి అలా బ్యాక్ ఫోల్డ్ చేయండి. స్ట్రైట్ గా కూర్చోండి. పశు విశ్రమాసన డయాబెటిక్ కూడా చాలా మంచిది. నిండు శ్వాస తీసుకొని తీసండి. ఇంకొక పర్యాయం నిండు శ్వాస తీసుకొని తీసండి. పూర్తిగా తీసండి. అలాగే లెగ్ సైడ్ తీసుకెళ్ళండి. లెఫ్ట్ సైడ్ పరివృత్త జాను శీర్షాసన. బిగ్ టూ పట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తూ చెస్ట్ బాగా ఓపెన్ చేయండి. చక్క తలెత్తి నేరుగా ఆకాశం చూడండి. చక్క స్ట్రెచ్ వీలైనంత వరకు 1, 2, 3, 4, 5 శ్వాస తీసుకుంటూ సెంటర్. వెరీ గుడ్. అలాగే అండి. చక్కగా టర్న్ అవ్వండి. కపోతాసనకు వచ్చేసండి. చక్కగా లోయర్ బ్యాక్ పుష్ చేయండి. చక్కగా పుష్ చేయాలి. చక్కగా పుష్ చేయండి. కపోతాసన. చక్కగా అలాగే ఉండండి. రైట్ హ్యాండ్ ముందు పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ ఇలా పైకి తీసుకెళ్ళండి. ఇన్హేల్ అప్. పైకి తీసుకెళ్ళి ఇలా బ్యాక్ తీసుకెళ్ళండి. వెనక్కి పెట్టుకోండి. చక్కగా వెనక్కి చూడండి. మీ వెనకాల పాదాన్ని చూడండి. వెనక్కి నడుంద ట్విస్ట్ వస్తుంది. పాదాన్ని చూడండి. అలాగ ప్యాంక్రియాస్ ఒత్తిడి పడుతుంది. అలాగే చూడండి. 1, 2, 3, 4, 5 శ్వాస తీసుకొని తీసేయండి. శ్వాస తీసుకుంటూ సెంటర్. అలాగే శ్వాస నిండుగా తీసుకోండి. శ్వాస వదిలేస్తే అలా ముందుకి ఫార్వర్డ్ బెండింగ్. ఈ థైకి చెస్ట్ కి మధ్య గ్యాప్ లేకుండా అలా ప్రెజర్ పడుతూ ఉండాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. అలా మోకాలికి ముందు మీ నుదుటి భాగాన్ని అలాగే టచ్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు థైకి ఆ చెస్ట్ కి మధ్య గ్యాప్ లేకుండా ఉంటుంది. టైట్. 1, 2, 3, 4, 5 శ్వాస తీసుకొని తీసేయండి. శ్వాస తీసుకుంటూ సెంటర్ అండ్ రిలాక్స్. చక్కగా రిలాక్స్. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదంతా ఈ స్ట్రెచెస్ అన్ని చేయాలి.
ఈ సైడ్ ఈ పొట్ట దగ్గర ఇదంతా బాగా ఫ్యాట్ కరిగిపోతుంది. బిగ్ టోర్ పట్టుకోండి, నిండి శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేస్తూ ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. చక్కగా చెస్ట్ బాగా ఓపెన్ చేయండి, చక్కగా పట్టుకోవాలి. తలెత్తి నేరుగా పైకి చూడండి. 1 2 3 4 5. శ్వాస తీసుకోండి, శ్వాస తీసుకుంటూ చక్కగా రిలాక్స్. వెరీ గుడ్. అలాగే టర్న్ అవ్వండి, చక్కగా టర్న్ అవ్వాలి. చక్కగా స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ బాగా స్ట్రెచ్ చేయాలి. లోయర్ బ్యాక్ బాగా పుష్ చేయండి. వెరీ గుడ్. లెఫ్ట్ హ్యాండ్ ని మధ్యలో పెట్టండి, రైట్ హ్యాండ్ పైకి తీసుకెళ్ళండి. ఇన్హేల్, బాగా పైకి తీసుకెళ్ళండి, బాగా పైకి. అలా ఎక్స్హేల్, వెనక్కి తీసుకెళ్ళండి. వెనకాల ఫోల్డ్ చేయండి, చక్క శ్వాస తీసుకొదిలేసి వెనక్కి తిప్పండి. వెనకాల పాదాన్ని చూడండి, వెనకాల లెగ్ యొక్క పాదాన్ని మీరు అలా చూస్తుండండి. 1 2 3 4 5. శ్వాస తీసుకొదిలేసండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ సెంటర్, చక్క 2 చేతులు పక్కన పెట్టుకోండి, నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ ఫార్వర్డ్ బెండింగ్. Inhale up, exhale down. Inhale up, exhale down. చక్కగా మోకాలకు ముందు అలా నుదుటి భాగాన్ని నుదుటి నేలకు టచ్ చేయండి, ప్రయత్నం చేయండి. 1 2 3 4 5. శ్వాస తీసుకోండి, శ్వాస తీసుకుంటూ అప్, చక్కగా రిలాక్స్. రెండు శ్వాస తీసుకోండి, రిలాక్స్. వెరీ గుడ్. 2 లక్ష దగ్గర తీసుకోండి, పాదాలు 2 దగ్గర గంట లాక్ చేసుకోండి. లాక్, టైట్ టైట్ టైట్, బాగా టైట్ చేయాలి, గ్యాప్ లేకుండా. చిన్న చిన్న శ్వాసలు తీసుకోండి. ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్. వెరీ గుడ్. చక్కగా నిండు శ్వాస తీసుకొని చక్కగా వచ్చేసాను, రిలాక్స్. చక్కగా రిలాక్స్ అవ్వాలి. అలాగే అందరూ కూడా ఈ పిక్క కండరాన్ని బాగా ప్రెస్ చేయండి. కంఫర్ట్గా తీసుకొని, హార్ట్కి సంబంధించింది, దీన్ని సెకండ్ హార్ట్ అని అంటాం. నిండి శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేస్తూ దగ్గరగా చక్కగా చేయాలి. ఇన్హేల్ ఎక్స్హేల్. వెరీ గుడ్. బాగా చేయాలి. వెరీ గుడ్. లెగ్ స్ట్రైట్ అండ్ ఫోల్డ్, చెక్క పిండిసేయండి. చెక్క పిండిసేయండి. వాళ్ళ యొక్క టిప్స్ తో అరికాలంతా చక్కగా ఆకుప్రెజర్ చేయాలి. వేళ్ళ సందుల్లో పిండిసేయాలి, బాగా పిండిసేయండి. వెరీ గుడ్. వేళ్ళ టిప్స్ తో అరికాలంతా ట్యాపింగ్ చేయండి, బాగా ఆది ముద్ద పెట్టుకోండి, కొట్టండి. చక్కగా పిండిసేయండి, బాగా రఫ్ చేయండి, వేడి పుట్టే వరకు. స్పీడ్, ఇంకా స్పీడ్. టాక్సిన్స్ అన్ని పోతాయి, మన లోపల ఉన్నటువంటి అన్ని టాక్సిన్స్ కి చక్కగా రిలీఫ్ వస్తుంది. టాక్సిన్స్ అన్ని పోతాయి. బాగా చేయాలి. ఆది ముద్ర పెట్టుకోండి, చక్కగా అలాగే స్లోల్ చేయండి, అంటే చూపు బాగా మెరుగవుతుంది. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు అదర్లే నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ దగ్గరగా తీసుకోండి. నిండు శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేస్తూ
అగైన్ నిండు శ్వాస. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు లెగ్ స్ట్రైట్ అండ్ ఫోల్డ్. పెద్దవాళ్ళందరూ యాకు ప్రజలంతా బాగా చేయండి, బాగా పిండిసేయండి. వేళ టిప్స్ అరికాలంతా కూడా బాగా పిండిసేయండి. వేళకు టిప్స్ తో స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. వేళ్ళు వేళ సందులో పిండిసి చక్క వేళకు టిప్స్ అరికాలంతా ట్యాపింగ్ చేయండి. అలాగే ఆది ముద్ద పెట్టుకుని కొట్టండి, కొట్టండి. చక్కగా స్ట్రెచ్ చేయండి, బాగా స్ట్రెచ్ చేయాలి. స్పీడ్, ఇంకా స్పీడ్. ఆది ముద్ద పెట్టుకోండి, స్క్రోల్ చేయండి. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా అందులో కూడా లెగ్స్ ముందు చాపండి, చక్కగా ఫ్రీ చేసుకోండి, చక్కగా ఫ్రీ చేసుకోండి. నిండు శ్వాస తీసుకొని తీసేది. అందరూ వచ్చేసని వక్రాసన. డయాబెటీస్ సంబంధించిన ఒక ఆసనం చేసుకున్నాం. వక్రాసన. రెండు చేతులు కూడా చక్కగా దండాసనలోకి వచ్చేసండి, ఈజీగా ఉంటుంది. దండాసన. ముందు రైట్ లెగ్ ఇలా క్లోజ్ చేయండి. ఏ కాలు పెట్టుకున్న పర్లేదు, దగ్గర గంట తీసుకోండి, దగ్గర గంట. నిండు శ్వాస తీసుకొని తీస్తూ చక్కగా ఇలా దగ్గర గంట తీసుకోవాలి, బాగా టైట్ చేయండి. పొట్ట దగ్గర గంట తీసుకోవాలి. డయాబెటిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దగ్గర తీసుకోండి. వెరీ గుడ్. చక్కగా ఈ లెగ్ను అటుపక్క పెట్టండి, మోకాళ్ళకి అవతల పక్క పెట్టాలి. మరి దగ్గర గంట తీసుకోండి, దగ్గర గంట ఇలా హత్తుకోవాలి గ్యాప్ లేకుండా. రైట్ హ్యాండ్ని ఇలా పక్కన పెట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకెళ్ళండి. ఈ మోచేతితో చక్కగా ఈ లెగ్ దగ్గర ఈ నీ దగ్గర పట్టుకొని అలా పుష్ చేయండి. పుష్ చేస్తూ అలాగే స్ట్రెచ్ చేయండి. నడుం దగ్గర స్ట్రెచ్ రావాలి, వెనకంటూ స్ట్రెచ్ అవ్వాలి బాగా. స్ట్రెచ్ స్ట్రెచ్. వెనకంట వచ్చిన తర్వాత అప్పుడు లాక్ చేయండి. వెనకంట వచ్చిందో లాక్ చేసి పట్టుకోవాలి. చక్క వెనక్కి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోవాలి, తీసేయండి. శ్వాస తీసుకుంటూ హ్యాండ్ స్ట్రైట్, రిలాక్స్, నెమ్మదిగా లెగ్ స్ట్రైట్. చక్క ఫ్రీ చేసుకోండి, చక్క ఫ్రీ చేసుకో. నిండు శ్వాస తీసుకొని తీసే. అలాగే లెఫ్ట్ లెగ్ కూడా, లెఫ్ట్ లెగ్ చేయండి. అందరూ కూడా లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి, చక్కగా ఫోల్డ్ చేయండి. అలాగే ఉండి చేసుకోవాలి మీరు. ఇది చూపించడం కోసం తిరిగాను అంతే. మీరు అలాగే ఉండండి, మీరు కూర్చున్న పొజిషన్లో ఉండాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ ఫోల్డ్ ఫోల్డ్. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. వెరీ గుడ్. ఇప్పుడు శ్వాస తీసుకొని తీస్తూ ఈ పాదాన్ని అటుపక్క పెట్టండి, మోకాళ్ళకి అటుపక్క. మళ్ళీ దగ్గర గంట తీసుకోండి. స్ట్రైట్ గా, వెన్నెంకి స్ట్రైట్ గా ఉండాలి. గమనించుకోండి, ముందుకు బెండ్ అవ్వద్దు, స్ట్రైట్ గా. వెరీ గుడ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ని చక్కగా దగ్గరగా పెట్టుకోండి, దూరంగా పెట్టకూడదు, మళ్ళీ దగ్గరగానే పెట్టుకోవాలి. దగ్గరగా పెట్టండి. రైట్ హ్యాండ్ పైకి తీసుకెళ్ళండి. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. ఈ ఎల్బోతో మోకాళ్ళ దగ్గర ఇలా పట్టుకోండి, ఇలా పుష్ చేయండి. పుష్. నడుంద ట్విస్ట్ రావాలి. పుష్. చక్కగా పుష్ చేయాలి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. బాగా స్ట్రెచ్ అవ్వండి. వెనకంట చూడండి. బాగా స్ట్రెచ్ అయిన తర్వాత లాక్ చేసి పట్టుకోండి, లాక్ చేయండి. అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చేతిని ఇలా పైకి లిఫ్ట్ చేయండి. రెండు లెగ్స్ కూడా ముందుకు చాపండి, రిలాక్స్. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. వెరీ గుడ్. అదే విధంగా అందరూ కూడా వజ్రాసనలోకి వచ్చేసారు. వజ్రాసన. లెగ్స్ రెండు ఫోల్డ్ చేయండి. వజ్రాసనలోకి వచ్చేసారు.
మెయిన్లీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వజ్రాసనం అనేది చాలా బెస్ట్ అండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం చేసిన తర్వాత మీరు చక్కగా ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చొని మీరు అపాన ముద్ర పెట్టుకోవాలి. అపాన ముద్ర. మధ్య 2 వేలు బొట్టన వేలు టిప్పు జాయిన్ చేయండి. చిటికిన వేలు, చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంటాయి. ఇలా పెట్టుకున్నా కూడా చాలా రిజల్ట్ వస్తుంది. ఈరోజు సాధన చేద్దాం. ఈ అపాన ముద్ర మీరు ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, అలాగే వజ్రాసనంలోకి వచ్చేసారా? ఓకే, వెరీ గుడ్. 2 చేతులు ఆది ముద్ర పెట్టుకోండి. ఇలా పొత్తు కడుపు దగ్గర పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకో. ఇక్కడ 4 ఫింగర్స్ గ్యాప్ తీసుకో. నిండు శ్వాస వదిలేస్తూ అలాగే ముందు ఫార్వర్డ్ బెండింగ్. బాగా బెండ్ చేయండి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. పొట్ట దగ్గర బాగా ప్రెజర్ పడాలి. ఎంత వీలైతే అంత. ఈ స్పాండిలైటిస్ ఉంటే పైకి చూడాలి. లేని వాళ్ళు అలాగే ముందుకు టచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకొని అప్ 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 అప్. వెరీ గుడ్. చక్కగా కంప్లీట్ అయిన వాళ్ళు నెమ్మదిగా వృష్టాసన, అర్ధ వృష్టాసన చేద్దాం. అర్ధ వృష్టాసన చక్కగా అలా నీస్ మీదకి వచ్చేసి గ్యాప్ తీసుకోండి. నీస్ మధ్యన అంటే 2 మోకాళ్ళ మధ్యన గ్యాప్ తీసుకోండి. షోల్డర్ ఎంత డిస్టెన్స్ ఉందో అంత ఉండాలి. ఓకే, వెరీ గుడ్. నడుము చేతులు పెట్టుకోండి. చక్కగా ఇన్హేల్, స్ట్రెచ్ 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 స్ట్రెచ్. బాగా సపోర్ట్ తీసుకోండి. ఎక్స్హేల్, సెంటర్. ఇన్హేల్, స్ట్రెచ్. నడుము దగ్గర అలాగే ఉంచండి. స్ట్రెచ్ స్ట్రెచ్. 2 చేతులు అలా సపోర్ట్ పెట్టుకోవాలి వెనకాల. అలా ఎంత వీలైతే అంత స్ట్రెచ్ అవ్వండి. చక్కగా స్ట్రెచ్ అవ్వాలి. అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. వెరీ గుడ్. కూర్చోండి. చక్కగా చాలా అద్భుతంగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రేపు రోజు కూడా బ్యాక్ పెయిన్ సంబంధించి చెప్పినప్పుడు ఇందులో నెమ్మదిగా పూర్తి వృష్టాసనం రేపు వేయచ్చు. ఓకే, జై గురుదత్త. ఇప్పుడు అందరూ కూడా నెమ్మదిగా లేచి నిల్చోండి. చక్కగా ఫ్రీ చేసుకోండి. చక్కగా ఫ్రీ చేసుకుని అందరూ లేచి నిల్చోండి. చక్కగా లేచిన వెంటనే కొంచెం అటు ఇటు కొద్దిగా మూవ్ అవ్వండి. కళ్ళు తిరుగుతాయి మళ్ళీని. చక్కగా మూవ్ అవ్వండి. వెరీ గుడ్. చేసేయండి. రెండు చేతులు పెట్టుకోండి. లెఫ్ట్, ఫ్రంట్, రైట్, బ్యాక్. చక్కగా తిప్పండి. క్లాక్ వైజ్ హిప్ రొటేషన్. వెరీ గుడ్. బాగా తిప్పాలి. వెరీ గుడ్. యాంటీ క్లాక్ వైజ్ రివర్స్. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళ సెంటర్కి వచ్చేసేయండి. వెరీ గుడ్. అలాగే చక్కగా 2 చేతులు ఇంటర్లాక్ చేసుకోండి. ఇన్హేల్ అప్, పైకి తీసుకెళ్ళండి. లాటరల్ బెండింగ్. ఒకసారి నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. చక్కగా స్ట్రెచ్ 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 స్ట్రెచ్. అలాగే ఉండండి. 1 2 3 4 5. ఇన్హేల్ సెంటర్. ఎక్స్హేల్ అదర్ సైడ్. చక్కగా స్ట్రెచ్ అవ్వాలి. 1 2 3 4 5. ఇన్హేల్ సెంటర్ అండ్ రిలాక్స్. చక్కగా అప్పుడు లెఫ్ట్ లెగ్ బిగ్ టోనికి వచ్చేసాయి. క్లాక్ వైజ్ చక్కగా చేయాలి. యాంటీ క్లాక్ వైజ్. నీ జాయింట్, యాంకిల్ జాయింట్ ఒకేసారి చక్కగా రొటేట్ అయిపోతాయి. మొత్తం ప్రతి జాయింట్ ని ఫ్రీ చేసుకోవాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. కంప్లీట్ అయిన వాళ్ళ సెంటర్కి వచ్చేసండి. ఆది ముద్ర పెట్టుకోండి. చక్కగా ఆది ముద్ర పెట్టుకోండి. ఇన్హేల్ అప్ డౌన్, అప్ డౌన్. అందరూ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా. మొత్తం ఇదంతా నాడీ శుద్ధి అయిన తర్వాత ఇలా స్ప్రింగ్ యాక్షన్ చేయాలి. ఇన్హేల్ అప్, చక్క యాక్షన్.
బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతుంది. పాదాల నుంచి తల వెంట్రుకల వరకు చక్కగా చేయాలి అందరూ కూడా. పిక్కకండాలు నొప్పి పుట్టే వరకు అలాగే చేయండి. ఆది ముద్ర పెట్టుకోండి. చేయాలి. చక్కగా వెరీ గుడ్. అలాగే నెమ్మదిగా సమయాభావాల ముందుకు వెళ్దాం. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు తాడాసన వేళ్ళు ఇంటర్లాక్ చేయండి. మొత్తం శరీరాన్ని సాగదీయండి. ఇన్హేల్ అప్ 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 అప్. పూర్తిగా స్ట్రెచ్ చేయండి. పూర్తి స్ట్రెచ్. వెరీ గుడ్. మడమల మీద పైకి లిఫ్ట్ చేయండి. ఎదురుగా ఒక బిందువు సెలెక్ట్ చేసుకోండి. ఎవరో పట్టుకుని అవుతున్నట్టుగా స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా ఫ్రీ చేసుకోండి. లెగ్స్ బ్యాక్ ఫోల్డ్ చేయండి. చేతులు బాగా ఫ్రీ చేయండి. బాగా లెగ్స్ బ్యాక్. ఇక్కడ హ్యామ్ స్ట్రింగ్స్ అని ఉంటాయి, చక్కగా స్ట్రెంగ్త్ అవుతాయి బాగా. వెరీ గుడ్. రిలాక్స్. ఇప్పుడు అందరూ కూడా సూర్య నమస్కారాలకి రెడీ అవ్వండి. పెద్దవాళ్ళు ఎవరైతే సూర్య నమస్కారాలు కుర్చీలో కూర్చొని చేస్తున్నారో వాళ్ళు కుర్చీలో కూర్చుని చేయండి. ఎందుకంటే ప్రతి ఆసనానికి వాళ్ళు కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఇంకా అది కూడా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా సూర్యచంద్ర నాడీ వేదన ప్రాణాయామం చేయండి. ఓకే. లేకపోతే సూర్య ముద్ర పెట్టుకోండి. సూర్య ముద్ర అంటే ఉంగరపు వేలు క్లోజ్ చేయండి. ఇలా ఉంగరపు వేలు క్లోజ్ చేసి బొట్టన వేలుతో అలా కప్పి ఉంచి మిగతా 3 వేలు స్ట్రైట్. దీనివల్ల కూడా మనకి సూర్య నమస్కారం చేసే ఫలితం కూడా వస్తుంది. ఇలా ఉంగరపు వేలు క్లోజ్ చేయాలి. బొట్టన వేలుతో అలా నొక్కి పెట్టి ఉంచాలి. మిగతా 3 వేలు స్ట్రైట్. ఈ ముద్ర పెట్టుకోండి, సూర్య ముద్ర. వెరీ గుడ్. లోపల క్లోజ్. ఇది పెట్టుకుని అందరూ అలా ప్రాణాయామం చేస్తుండండి. సహజ ప్రాణాయామం అలా చేస్తూ ఉండండి. మిగతా అందరూ సూర్య నమస్కారాలకు వచ్చేసారు. చక్కగా వచ్చేసేయాలి. చక్కగా మ్యాట్ కి ముందుగా వెళ్ళి ఒక ఫుట్ బ్యాక్ వేసుకోవాలి. నమస్కారం మధ్యకి వచ్చేసేయండి. నమస్కారం మధ్య హృదయ స్థానం దగ్గర పెట్టుకోవాలి. ఆదిత్య హృదయంలో మొదటి శ్లోకం. ఓం నమ సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. చక్కగా అందరూ కూడా 12 మంత్రాలు ఉంటాయి, 12 పోస్టర్స్ ఉంటాయి, 8 ఆసనాలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. 12 పోస్టర్స్, 8 ఆసనాలు. ఒక 4 ఆసనాలు రిపీట్ అవుతాయి అన్నమాట. సో 8 ఆసనాలే ఉంటాయి, 12 పోస్టర్స్, 12 మంత్రాలు. ప్రతి పోస్టర్ లోనే శ్వాస తీసుకోవడం వదలడం చేస్తుండండి. అందరు కొత్త వాళ్ళు ఇక్కడ తీసుకోవడం వదలడం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రతి పోస్టర్ కి తీసుకుని వదులుతూ ఉండండి. శ్వాస తీసుకోవడం వదలడం, తీసుకోవడం వదలడం. ఎక్కడ హోల్డ్ చేయొద్దు, శ్వాసను హోల్డ్ చేయొద్దు. నమస్కారం మంత్రికి వచ్చేసండి. ఓం మిత్రాయ నమః. చక్క 2 చేతుల సైడ్ నుంచి తీసుకెళ్ళాలి. హస్త ఉత్తానాసనం. ఓం రవయే నమః. పాదహస్తాసన. చక్కగా అలా స్ట్రెచ్ చేయండి. అలా కొద్దిగా స్ట్రెచ్ చేయండి. నెమ్మదిగా స్ట్రెచ్ వస్తుంది. కొద్దిగా చిన్న మూమెంట్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయకండి. వెరీ గుడ్. లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఓం సూర్యాయ నమః. రైట్ లెగ్ 90 degrees ఉండాలి. తలెత్తి నేరుగా పైకి చూడండి. స్ట్రెచ్ స్ట్రెచ్. ఇలా బాగా స్ట్రెచ్ అవ్వండి. తలెత్తి నేరుగా పైకి చూడండి. అశ్వ సంచలనాసన. ఓం భానవే నమః. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్. 2 చేతులు ఇలా పుష్ చేయాలి. రైట్ లెగ్ బ్యాక్ తీసుకెళ్ళాలి. చక్క హేత్యాసన. ఫ్లాంక్ ఫోర్స్. అలాగే ఉండండి. చతురంగ దండాసన. అలాగే శ్వాస తీసుకొని లేస్తూ ఓం ఖగాయ నమః. నీ స్టాప్ చేయాలి. బాడీని అలాగే వెనక్కి తీసుకెళ్ళాలి. చేతులు అక్కడే ఉండాలి. శశాంకాసన. శ్వాస తీసుకొని లేస్తుండండి నెమ్మదిగా. ఓం పూష్ణే నమః. అలా టేబుల్ ఫోర్స్ కి రావాలి. చెస్ట్ అలాగే డ్రాప్ చేయాలి. అష్టాంగాసన. శ్వాస తీసుకొని లేస్తుండండి.
ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఓం హిరణ్య గర్భాయ నమః ముందుకు స్ట్రెచ్ అవ్వాలి. తలెత్తి నేరుగా పైకి చూడండి. కోబ్రా ఫోజ్. చక్కగా శ్వాస వదిలేస్తూ ఓం మరీచయే నమః. చేతులు కాళ్ళు అలాగే స్టిక్ అయిపోవాలి. ఇక్కడ పాదం నేల కాలకపోతే ఫుట్ ముందుకు వేసుకోండి. మొత్తం పాదం నేలకు ఆనాలి. 2 అరిచేతులు 2 పాదాలు భూమికి ఆనాలి పూర్తిగా. అప్పుడు నెమ్మదిగా స్ట్రెచ్ చేసి తల వంచి పాదాలను చూడాలి. కొద్దిగా ఫ్రీ చేసుకోండి. లెగ్స్ 2 అలా ఫ్రీ చేసుకుంటే ఫ్రీగా వెళ్తుంది. అలాగే ఉండండి. 1 2 3 చక్కగా ఓం ఆదిత్యాయ నమః. నేస్ అలా డ్రాప్ చేయాలి. బాడీని అలాగే హోల్డ్ చేయాలి. శశాంకాసన. చక్కగా రిలాక్స్ అవుతుండండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకెళ్ళాలి. ఓం సవిత్రే నమః. అక్కడ టేబుల్ పోల్చుకురండి. అలాగే పర్వతాసనానికి రండి. లెఫ్ట్ లెగ్ చేతితో పట్టుకోండి. చక్కగా ముందుకు తీసుకొచ్చి పెట్టండి. చక్కగా తలెత్తి నేరుగా పైకి చూడండి. అశ్వసంచలనాసన. ఓం అర్కాయ నమః. చక్కగా రైట్ లెగ్ ముందుకు తీసుకురావాలి. రైట్ లెగ్ ముందుకు తీసుకురావాలంటే లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ చేయాలి. ఇలా ఇలా స్ట్రైట్ చేయాలి. ఇలా స్ట్రైట్ చేయండి. స్ట్రైట్. రైట్ లెగ్ ని అలాగే ముందుకు తీసుకురండి. అది పాదహస్తాసన. ఓం భాస్కరాయ నమః. హస్త ఉత్తానాసన. 2 చేతులు అలా పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా సెంటర్ ప్రణవాసనం. చక్కగా ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కంప్లీట్ అయింది. అందరూ పరిశీలన చేసిన వాళ్ళు ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళు రెండోది కూడా చూడండి. నమస్కారం మధ్యకి వచ్చేసండి. ఓం మిత్రాయ నమః. హస్త ఉత్తానాసన. ఓం రవయే నమః. పాదహస్తాసన. రైట్ లెగ్ బ్యాక్. ఓం సూర్యాయ నమః. లెఫ్ట్ లెగ్ 90 degrees ఉండాలి. చక్కగా అలా పుష్ చేయండి. తలెత్తిగా పైకి చూడండి. ఓం భానవే నమః. రైట్ లెగ్ స్ట్రైట్. లెఫ్ట్ లెగ్ బ్యాక్. ప్లాంక్ పోజ్. చక్కగా వచ్చేసేది. ఓం ఖగాయ నమః. నీస్ అలా డ్రాప్ చేయాలి. బాడీని అలాగే హోల్డ్ చేయాలి. శశాంకాసన. ఓం పూష్ణే నమః. టేబుల్ పోజ్కి రావాలి. చెస్ట్ డ్రాప్ చేయాలి. అష్టాంగాసన. ఓం హిరణ్య గర్భాయ నమః. ముందు స్లైడ్ అవ్వాలి. కోబ్రా పోజ్. భుజంగాసన. ఓం మరీచయే నమః. శ్వాస వదిలిస్తూ చక్కగా పాదాలు అరిపాదాలు అరిచేతులు 2 నేల కానాలి. తల వంచి పాదాలు కానీ నాభిస్థానం కానీ చూడాలి. పర్వతాసన. ఓం ఆదిత్యాయ నమః. మోకాళ్ళు అలా డ్రాప్ చేయాలి. బాడీని అలాగే హోల్డ్ చేయాలి. శశాంకాసన. శ్వాస తీసుకొని తీసేయండి. ఓం సవిత్రే నమః. ఇలా టేబుల్ పోజ్కి రావాలి. అలా పర్వతాసనానికి రావాలి. రైట్ లెగ్ ను పట్టుకుని రైట్ హ్యాండ్ తో ముందుకు తీసుకురండి. తలెత్తి నేరుగా పైకి చూడండి. అశ్వసంచలనాసన. ఓం అర్కాయ నమః. అర్కాయ నమః. లెఫ్ట్ లెగ్ తీసుకురావాలంటే రైట్ లెగ్ స్ట్రైట్ చేయాలి. ఇలా స్ట్రైట్ చేసి లెఫ్ట్ లెగ్ ను ముందుకు తీసుకురండి. పాదహస్తాసన. ఓం భాస్కరాయ నమః. హస్త ఉత్తానాసన. నమస్కారం వద్ద. వెరీ గుడ్. ఇప్పుడు ఒక సైకిల్ కంప్లీట్ అయింది. లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్ చేస్తే ఒక సైకిల్. అలాగే సెకండ్ సైకిల్. అందరూ రెడీ అవ్వండి. సెకండ్ సైకిల్కి వచ్చేసారు. ఓం మిత్రాయ నమః. హస్త ఉత్తానాసన. ఓం రవయే నమః. పాదహస్తాసన. లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఓం సూర్యాయ నమః. అశ్వసంచలనాసన. ఓం భానవే నమః. రైట్ లెగ్ బ్యాక్. ఏత్యాసన. ఓం ఖగాయ నమః. శశాంకాసనం.
ప్రతి పోస్టర్లో శ్వాస తీసుకు వదిలేస్తుండండి. తీసుకోవాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ వద్దు. తీసుకోవడం వదలడం, తీసుకోవడం వదలడం. ఓం పూష్ణే నమః అష్టాంగాసనం. ఓం హిరణ్యగర్భాయ నమః భుజంగాసనం. ఓం మరీచయే నమః పర్వతాసనం. ఓం ఆదిత్యాయ నమః. ఆదిత్యాయ నమః అన్నప్పుడు శశాంకాసనానికి వచ్చేసాను. ఓం సవిత్రే నమః లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి చక్కగా. అశ్వసంచలనాసన చక్క స్ట్రెచ్. ఓం అర్కాయ నమః చక్క రైట్ లెగ్ ముందు తీసుకురండి. పాదాస్తాసన. ఓం భాస్కరాయ నమః హస్త ఉత్తానాసన ప్రణవాసన. వెరీ గుడ్. అలాగే రైట్ లెగ్ నమస్కారం ముందుకు వచ్చేసేయండి. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః పాదాస్తాసన. రైట్ లెగ్ బ్యాక్. ఓం సూర్యాయ నమః అశ్వసంచలనాసన. శ్వాస తీసుకొదిలేస్తుండండి. లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఓం భానవే నమః ప్లాంక్ పోజ్. శ్వాస తీసుకొదిలేస్తుండండి. ఓం ఖగాయ నమః శశాంకాసనం. ఓం పూష్ణే నమః అష్టాంగాసన. ఓం హిరణ్యగర్భాయ నమః భుజంగాసన. ఓం మరీచయే నమః పర్వతాసన. అరిపాదాలు అరిచేతులు నేలకు టచ్ అవ్వాలి. ఓం ఆదిత్యాయ నమః శశాంకాసనం. ఓం సవిత్రే నమః రైట్ లెగ్ ముందు తీసుకురావాలి. అశ్వసంచలనాసన. ఓం అర్కాయ నమః లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురావాలి. ఓం భాస్కరాయ నమః హస్త ఉత్తానాసన నమస్కార ముద్ర. వెరీ గుడ్. అలాగే నెక్స్ట్ సైకిల్ చక్కగా లెఫ్ట్ అండ్ రైట్ లెగ్ చేద్దాం. నిండు శ్వాస తీసుకోండి. ఓం మిత్రాయ నమః హస్త ఉత్తానాసన. ఓం రవయే నమః పాదాస్తాసన. ఓం సూర్యాయ నమః అశ్వసంచలనాసన. ఓం భానవే నమః హేత్యాసన. ఓం ఖగాయ నమః శశాంకాసన. ఓం పూష్ణే నమః అష్టాంగాసన. ఓం హిరణ్యగర్భాయ నమః భుజంగాసన. ఓం మరీచయే నమః పర్వతాసన. ఓం ఆదిత్యాయ నమః శశాంకాసన. ఓం సవిత్రే నమః అశ్వసంచలనాసన చక్కగా. ఓం అర్కాయ నమః పాదాస్తాసన. ఓం భాస్కరాయ నమః హస్త ఉత్తానాసన ప్రణవాసన. అలాగే రైట్ లెగ్ అందరూ వచ్చేసేయండి. రైట్ లెగ్ చేసి కంప్లీట్ చేసుకున్నాం. నమస్కారం మధ్యకి వచ్చేసేయండి. నిండు శ్వాస తీసుకోండి. ఓం మిత్రాయ నమః హస్త ఉత్తానాసన. ఓం రవయే నమః పాదాస్తాసన. రైట్ లెగ్ బ్యాక్. ఓం సూర్యాయ నమః అశ్వసంచలనాసన. ఓం భానవే నమః ఏత్యాసన. ఓం ఖగాయ నమః శశాంకాసన. ఓం పూష్ణే నమః అష్టాంగాసన. ఓం హిరణ్యగర్భాయ నమః భుజంగాసన. ఓం మరీచయే నమః పర్వతాసన. ఓం ఆదిత్యాయ నమః
శశాంకాసన. ఓం సవిత్రే నమః. అశ్వసంచలనాసన. రైట్ లెగ్ ముందు తీసుకురండి. ఓం అర్కాయ నమః. లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. పాదాస్తాసన. ఓం భాస్కరాయ నమః. హస్తోత్థానాసన. పురాణవాసన. అందరూ వచ్చి చక్కగా నమస్కారం ముద్రలోకి వచ్చేసండి. నిండు శ్వాస తీసుకొని తీసండి. తీసేయండి. ఇక నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా తీసేయండి. శ్వాస వేగం గమనానికి వచ్చిన తర్వాత ఆదిత్య హృదయంలో 2వ శ్లోకం. ధ్యే సదా సవిత్రి మండల మధ్యవర్తి నారాయణ స్వరసిజాసన సన్నివిష్ట కైరవాన్ మకల కుండలవాన్ కిరీటి హారి హిరణమయ ఉపద్రుత శంకుచక్ర. ఓం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. చక్కగా కుడి చేతి భూమి స్పర్శ చేయండి. హరి ఓం తత్సత్. చేతులు బాగా రఫ్ చేయండి. కంటిన్యూ పెట్టుకోండి. అందరూ వచ్చి అమృతాసనంలో పడుకోండి. చక్కగా అమృతాసనంలో పడుకోవాలి. రిలాక్స్. చక్కగా రిలాక్స్ అవ్వండి. 2 పాదాల మధ్య 2 feet డిస్టెన్స్ ఉండాలి. అరిచేతులు 2 ఆకాశం చూస్తున్నట్టు ఉండాలి. నిండు శ్వాస తీసుకొని తీసారు. నిండు శ్వాస తీసుకొని తీసారు. నిండు శ్వాస తీసుకొని తీసారు. శ్వాస వేగం గమనానికి వచ్చిన తర్వాత రిలాక్స్. మీరు ఒక దృష్టిలా ఉండి ఒక దృశ్యాన్ని చూస్తున్నట్టుగా మొత్తం మీ శరీరాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. పూర్తిగా కళ్ళు మూసుకుని ఈ శరీరాన్ని, మీ బాడీని ఇంటర్నల్ గా అలాగే బాహ్యంగా కూడా పూర్తిగా అబ్జర్వ్ చేయాలి. శరీరంలో ప్రతి అణువు కూడా శక్తివంతం అవుతున్నట్టుగా, శరీరం అంతా పూర్తిగా ప్రాణశక్తితో నిండిపోతున్నట్టుగా భావన చేస్తూ నిండు శ్వాస తీసుకొని నిండు శ్వాస తీసుకొని నిండు శ్వాస తీసుకొని పూర్తిగా రిలాక్స్ అవ్వాలి. ఈ శరీరం అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ప్రతి పార్ట్ని గమనించండి. పాదాల నుంచి తల వెంట్రుకల వరకు ప్రతి పార్ట్ని గమనించాలి. శరీరం అంతా పూర్తిగా రిలాక్స్ అవుతున్నట్టుగా, పూర్తి విశ్రాంతి, పూర్తి విశ్రాంతి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. విశ్రాంతి, పూర్తి విశ్రాంతి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. చక్కగా ఇప్పుడు 2 చేతులు 2 కాళ్ళ యొక్క వేళ్ళని అలా టైట్ చేసి రిలీజ్ చేయాలి. కాళ్ళు వేళ్ళు, చేతుల వేళ్ళు టైట్, రిలీజ్, టైట్, రిలీజ్, టైట్, రిలీజ్. వెరీ గుడ్. హెడ్ కొద్దిగా అలా మూమెంట్ ఇవ్వండి. పాదాలు, చేతులు, చేతులు మొత్తం ఒకసారి కదపండి. చిన్న మూమెంట్ ఇచ్చిన తర్వాత లెఫ్ట్ లెగ్ అలాగే ఫోల్డ్ చేయండి దగ్గరికి. అలాగే రైట్ సైడ్ తిరగండి. చక్కగా రైట్ సైడ్ తిరిగి నిండు శ్వాస తీసుకొని తీసారు. పూర్తిగా వదిలేసారు. ఇక నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసారు.
రిలాక్స్. చక్కగా లేచి కూర్చోండి. చక్కగా 2 చేతులు బాగా రబ్ చేయండి. ఆ వేడిని కనుబొమ్మలు వేసి చేయండి. నెమ్మదిగా చేతులు రేఖలు చూస్తూ గమనానికి వచ్చి చక్కగా అందరూ వచ్చి కూర్చోండి దగ్గర. చక్కగా వీలైన వాళ్ళు వజ్రాసనంలో కూర్చుని అపాన ముద్ర ప్రాక్టీస్ చేయండి. వజ్రాసనం చక్కగా అపాన ముద్ర పెట్టుకోండి. ఈ వజ్రాసన అపాన ముద్ర అనేది ఎప్పుడైనా చేయొచ్చు. మీరు భోజనం తినేటప్పుడు, తిన్న తర్వాత, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, ఈవినింగ్ డిన్నర్ తర్వాత చక్కగా ఇలా కూర్చుని మీరు వజ్రాసనంలో కూర్చుని చక్కగా అపాన ముద్ర పెట్టుకోండి. అపాన ముద్ర ఇలా చూడండి. మధ్య 2 వేలు బొట్టు మీద టిప్పు జాయిన్ చేయాలి. 2 వేలు స్ట్రైట్. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, కాన్స్టిపేషన్ కానీ ఇలాంటివన్నీ లేకుండా ఉంటుంది. ఇలా హృదయ స్థానం దగ్గర పెట్టుకోవచ్చు. ఎక్కువ సమయం చేసేవాళ్ళు ఇలా కింద పెట్టేసుకోండి. మన చేతిలో ఆకాశం చూస్తున్నట్టుగానే పెట్టుకోవాలి. పెట్టుకోండి. శ్వాస తీసుకొని తీసేయండి. రెడీ, స్టార్ట్. సహజ ప్రాణాయామం చేయాలి. నియమాలు అనుసరిస్తూ చేయాలి. నియమాలు అనుసరించాలి. సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా పూర్తిగా వదిలేసాయి. పూర్తిగా తీసుకోండి. పూర్తిగా వదిలేసాయి. చక్కగా 5 పర్యాయాలు నిండు శ్వాస తీసుకోవాలి. పూర్తిగా వదిలేసేయాలి. సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా. ఓం ద్రాం దత్తాయ నమః. చక్కగా కంప్లీట్ అయిన వాడు గమనానికి వచ్చి చాలా అద్భుతమైన ముద్ర. ఎక్కువ సమయం చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే అందరూ ఆసనాలు సాధించుకుని కూర్చోండి. చక్కగా సుఖాసనంలో కూర్చోండి. సుఖాసన, పద్మాసన, చక్కగా కూర్చోండి. ఇప్పుడు సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణాయామం చేద్దాం. అందరూ ధ్యానం మధ్య పెట్టుకోండి. నాసికాగ్ర ముద్ర ప్రతి ఒక్కరూ చేయండి. ఈ చేతిని చక్కగా ఇలా సెంటర్ లో పెట్టుకోవాలి. కొంతమంది ఇలా పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంది అనుకుంటే ఇలా లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకుని ఈ మోచేతి కింద పెట్టండి. మోచేందు పెట్టుకుని చక్క సెంటర్ లో పెట్టుకోండి. శ్వాస వదిలేసేయండి. లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయండి. లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకోవాలి. రైట్ వదిలేసేయండి. రైట్ తీసుకోండి. లెఫ్ట్ వదిలేసేయండి. అలాగే లెఫ్ట్ తీసుకోండి. రైట్ వదిలేసేయాలి. రైట్ తీసుకొని లెఫ్ట్ వదిలేసేయాలి. అలాగే 5 నుంచి 10 పర్యాయాలు చేయాలి. నేను చెప్పే వరకు చేస్తూనే ఉండండి.
చక్కగా తీసుకోవాలి. లెఫ్ట్ తీసి రైట్ వదిలేసేయాలి, రైట్ తీసి లెఫ్ట్ తీసేయాలి. సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణాయామం డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా చేస్తూనే ఉండాలి. నేను చెప్పేవారు ఎవరు గమనానికి రావద్దు. చేస్తూనే ఉండాలి. ఐదు పర్యాయాలు కంప్లీట్ అయిన వాళ్ళు అందరూ కూడా ధ్యానంతో పెట్టుకోండి. ధ్యానంతో పెట్టుకుని థైస్ మీద పెట్టుకోండి. వెన్నెముక మీద కళ్ళటారుగా పెట్టుకోవాలి. ఒక 3 పర్యాయాలు నిండు శ్వాస తీసుకొని తీసేయండి. ఆ శ్వాస తీసుకునేటప్పుడు ఈ విశ్వంలోని పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా లోపలికి ఎంటర్ అవుతున్నట్టుగా భావన చేయాలి. శ్వాస వదిలేటప్పుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయాలి. నిండు శ్వాస తీసుకుని వదిలేసేయండి. శరీరం అంతా చైతన్యవంతం అవుతుంది. పూర్తిగా శ్వాస తీసుకోవాలి. పెట్టిన వాడు పూర్తిగా ఈ మణిపూరక చక్రాలు విజువలైజ్ చేయండి. ఈ దృష్టిని మణిపూరక చక్రం మీద ఫోకస్ చేయండి. నావెల్ రీజన్ ఈ పొట్టు ఉన్న ప్లేస్ లో నాభి స్థానం, అక్కడ ఉన్నటువంటి 10 దళములతో కూడినటువంటి ఒక పద్మాన్ని విజువలైజ్ చేయండి. తామర పువ్వులా ఉన్నటువంటి ఒక పద్మాన్ని విజువలైజ్ చేయండి. 10 దళములతో కూడినటువంటి పద్మాన్ని విజువలైజ్ చేయండి. ఆ పద్మంలో ఉన్నటువంటి ఎనర్జీని పూర్తిగా విజువలైజ్ చేయండి. ఉదయించిన సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు ఏ కలర్ లో ఉంటాడో ఆ కలర్ లో మీరు పూర్తిగా విజువలైజ్ చేయండి. ఆ సూర్య భగవాను పూర్తిగా visualize చేస్తున్నట్టుగా, ఆ సూర్యుడు అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. అద్భుతమైన ఎనర్జీ ఈ మణిపూరక చక్రంలో అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ ఎనర్జీ నుంచి వచ్చిన కిరణాలు ఆ సూర్య కిరణాల్లాగా శరీరం అంతా వ్యాపిస్తున్నట్టుగా భావన చేయండి. ఆ సూర్యకిరణాలు శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని తాకుతున్నట్టుగా భావన చేయండి. ప్రతి కణము కూడా పూర్తి శక్తివంతమవుతున్నట్టుగా భావన చేయండి. అలాగే శరీరం అంతా పూర్తి శక్తివంతమవుతున్నట్టుగా భావన చేయండి. అలాగే ఆ బీజ మంత్రాన్ని చాటింగ్ చేయండి. ఆర్ఏఎం రమ్, ఆర్ఏఎం రమ్. నిండు శ్వాస తీసుకోండి. రమ్ 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 రమ్. రమ్ 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 రమ్. ram
శరీరం అంతా పూర్తి శక్తివంతమవుతున్నట్టుగా భావన చేయండి. అలాగే నిండు శ్వాస తీసుకొచ్చేసేయండి. పూర్తి శక్తివంతమవుతున్నట్టుగా ఆ విజువలైజేషన్ చేస్తూ ఉండాలి. నాభి స్థానాన్ని అక్కడున్నటువంటి 10 ధర్మలతో కూడినటువంటి పద్మాన్ని, ఎనర్జీని, అలాగే ఇక్కడ జరుగుతున్న సంకోచ వ్యాకోచాలని అబ్జర్వ్ చేస్తూనే చక్కగా ఆ మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఒక తెల్లని కాంతిలాగా అనాహత చక్రానికి చేరుకున్నట్టుగా భావన చేయండి. అనాహత చక్రం నుంచి ఆ తెల్లని కాంతి విశుద్ధ చక్రానికి చేరుకున్నట్టుగా భావన చేయండి. విశుద్ధ చక్రం నుంచి ఆ తెల్లని కాంతి మీ ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీలోకి చేరుకున్నట్టుగా భావన చేయండి. మీ ఆజ్ఞా చక్రం 2 ధనములతో కూడినటువంటి పద్మాన్ని విజువలైజ్ చేయండి. ఆ పద్మంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వరూపమైనటువంటి పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క పాదుకలు దర్శించేయండి. ఆ పాదుకల్లో ఉన్నటువంటి విశిష్టమైన రేఖలను దర్శించేయండి. ఆ రేఖలను అనుసంధానం చేస్తూ పాదుక ప్రార్థన. దేవోయుత శ్రీ హరిచిహ్నితాభ్యాం అగస్త్య రేఖాది విరంచితాభ్యాం నిగూఢ బీజాక్షరముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. యోగవందనం, గురువందనం. కుడి అరిచేతులు భూమి స్పర్శ చేయండి. హరి ఓం తత్సత్. రెండు చేతులు బాగా రబ్ చేయండి. బాగా రబ్ చేయాలి. ఆ వేడిని కడుబొమ్మల మీద స్పర్శ చేయండి. నెమ్మదిగా చేతులు ఎక్కడ చూస్తూ కళ్ళు మూస్తూ తెలుస్తూ నెమ్మదిగా గానాలు పెట్టండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అందరూ కొద్దిగా ఆసనాన్ని సడలించుకోండి. చక్కగా ఆసనాన్ని సడలించుకొని కూర్చోవాలి. చక్కగా సడలించుకోండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై గురుదత్త. అందరూ కూడా కొత్త వాళ్ళు జాయిన్ చేయండి. కొత్త వాళ్ళని క్లాస్కి వచ్చే విధంగా ఈ అద్భుతమైన సాధన అందరికీ అందే విధంగా చక్కగా మీరు అందరికీ తెలియచేయండి. జై గురుదత్త. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మాట్లాడొచ్చు. ఎవరైనా యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చి సాధన చేసుకోండి. జై గురుదత్త. ఈ డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు వినడానికి రావచ్చు. డౌట్స్ లేకపోతే నో ప్రాబ్లం. చక్కగా వాళ్ళు యోగ వాసిష్టానికి జాయిన్ అవ్వండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అలాగే ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అన్మ్యూట్ చేయండి. జై గురుదత్త అండి. ఎవరైనా ఉన్నారా ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జై గురుదత్త. కళ్యాణి గారు. జై గురుదత్త అమ్మ. జై గురుదత్త గురుగారు. జై గురుదత్త అమ్మ. సార్ మీరు షుగర్ మెడిసిన్ చెప్పారు కదా సార్, అవి ఒక్కసారి రాసుకుందామని రిపీట్ చేయగలుగుతారా? ఓకే ఓకే అమ్మ, మంచిగా అడిగారు. మీరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాకరకాయ ఉంటుంది కదమ్మా, ఆ పెద్ద కాకరకాయ అంటే ఆ కాకరకాయ కాదు, బాగా చేదుగా ఉంటది కదా ఆ కాకరకాయ పౌడర్, అలాగే మెంతురు పౌడర్, నేలవేము పౌడర్, నేల ఉసిరి పౌడర్, అడవి బాదం అని దొరుకుతుందమ్మా. అడవి బాదం అంటే మీకు దొరుకుతుంది. అడవి బాదం అది పెద్ద పెద్దవి ఉంటాయి, బద్దలు కొట్టుకుంటే మధ్యలో బాదం పప్పులా ఉంటుంది. అంటే పిస్తా ఎలా ఉంటుంది, పై తొక్క తీస్తే లోపల అలాగే ఉంటుంది దాంట్లో కూడా. అది తీసుకోవాలి.
ఇవన్నీ పౌడర్ 100 గ్రాములు ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి. ఓకే. పౌడర్ చేసుకుని చక్కగా అది ఒక డబ్బాలో వేసేసుకోండి. హ్మ్. డబ్బాలో వేసుకుని చక్కగా రోజు ఒక స్పూన్ మార్నింగ్, ఒక స్పూన్ ఈవినింగ్. తినే ముందు ఆ స్పూన్ వేసుకోవాలి. ఒక్క హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి. తాగిన తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చి చక్కగా మీరు భోజనం చేసేయచ్చు. అలాగే మీరు ఏ మెడిసిన్స్ వాడుతున్నారో ఆ మెడిసిన్స్ అలాగే వాడుతూ ఉండండి. సరే. వాడుతూ ఉండండి. నెమ్మదిగా ఏమవుతుందంటే ఒక నెల రోజులు చేసేసిన తర్వాత మీకు మెడిసిన్ 3 పూట్ల వేసేవాళ్ళు 2 పూటలకు వస్తాయి. 2 పూటలు ఉదయం, సాయంత్రం మెడిసిన్ వేసేవాళ్ళు ఒక పూటే వేస్తారు. ఎందుకంటే మీకు ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోతూ ఉంటుంది. డయాబెటిక్ ఉన్నోళ్ళకి ఆ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి. ఒక 3 నెలలు గనుక మీరు సాధన చేస్తే ఇదే విధంగా అదే పౌడర్‌ని 3 నెలలు కంటిన్యూ చేస్తే మీకు మెడిసిన్ కూడా అవసరం ఉండదండి. మీకు తెలిసిపోతుంది. అవసరమైతే 2 పూట్ల మీరు పౌడర్ వేసుకొని తిన్నప్పుడు తాగిస్తే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి సాధన మాత్రం కంపల్సరీగా చేయాలండి. ఇదంతా మీరు ఇది ఏది వాడినా కూడా మీరు సాధన చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. కంపల్సరీ సాధన చేయాలి. ఎందుకంటే శరీరంలో ప్రతి కణము కూడా చక్కగా రోజు యాక్టివేట్ అవ్వాలి. బాడీలో ప్రతి సెల్‌కి కూడా మీకు ఆ ప్రాణశక్తి వెళ్ళాలి. చక్కగా ఆసనాల రూపంలో, నాడీ శుద్ధి రూపంలో, చక్కగా ఈ యొక్క అక్యుప్రెషర్ రూపంలో, ముద్రల రూపంలో మనం చేస్తూ ఉండాలి. ఈ రోజు 50% అనుకోండి. 50% సాధన, 50% ఫుడ్. సరే. ఓకే. నార్మల్‌గా అయితే 70% ఫుడ్ కంట్రోల్ చేయాలి. 30% సాధన ఉంటే సరిపోతుంది. బట్ ఇక్కడ 2 ఈక్వల్‌గా చేసుకొని 50% చేసుకొని చక్కగా రోజు ఆహార నియమాలు పాటించండి. చక్కగా మీరు ఏం తినకూడదో అవి తినొద్దండి. అన్నీ తినొచ్చు. ఏం తినకూడదో అవి అస్సలు తినకూడదు. అలాగే సార్. స్వీట్స్ అస్సలు తినొద్దండి. స్వీట్స్ తినొద్దు. స్వీట్స్ ఎక్కువ తినొద్దు అసల తినొద్దు. అలాగే మీరు ఇంకొకటేంటంటే ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ఈ రైస్ అన్నది అందరూ ఆపేసేయండి. రైస్ ఒకటి, గోధుమలొకటి అసలు ఎక్కువ తినొద్దండి. రైసు, గోధుమలు కూడా మంచిది కాదు. సో చక్కగా మీరు రాగులు చాలా మంచివండి. రాగులు. ఈ రాగి ఇడ్లీ చేసుకుంటుంటారు కదా! ఇడ్లీ చేసేటప్పుడు ఇడ్లీ పిండిలో మీకు ఇది ఆహ్, రాగి పిండి వేసుకోండి. రాగి సంబంధించింది వేసుకొని రాగి ఇడ్లీ చేసుకోండి. మీకు కొంచెం బావుంటది. బెటర్ ఇడ్లీ చేసుకున్నప్పుడు. అలాగే మీరు ఈ ఈ యొక్క స్వీట్స్ అవి తాగేసి మధ్యాహ్నం టైంలో ఒక సింగిల్ పాలిష్డ్ రైస్ వాడండి. అందులో ఫైబర్ ఉంటుంది. డైజెషన్ బానే అవుతుంది. వాడండి. అలాగే మునగాకు బాగా వాడండి. మునగాకు పప్పు వండుకోండి. మునగాకు జ్యూస్ తాగండి. మునగాకు పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ కూడా వేసుకోండి. మునగాకు పౌడర్ ఒకటి చాలా మంచిది. హ్మ్. చక్కగా వాడుతూ ఉండాలి. అలాగే మెంతులు ఎలాగో ఇప్పుడు ఇందులో కలుపుతున్నాం కాబట్టి పౌడర్‌లో మార్నింగ్, ఈవినింగ్ మెంతులు కూడా కలుస్తున్నాయి కాబట్టి అది ప్రాబ్లమ్ లేదు. ఓకే. సార్ నాకు చక్కగా మీరు షుగరు, థైరాయిడ్ ఉన్నాయి గురుగారు. హ్మ్. నేను అంతే. ఆసనాలు నేను సాయంత్రం చేసుకోవాలి అంటే ఇదివరకు ఇప్పుడు మనకి ఈవినింగ్ ఉన్నప్పుడు నేను ఈవినింగ్ గూడా చేసేదాన్ని. ఇప్పుడు హ్మ్. ఈవినింగ్ ఉండట్లేదు కాబట్టి నేను ఏ ఆసనాలు చేసుకోను. ఇప్పుడు షుగర్‌కి చెప్పినవన్నీ చేసుకోనా? చేసుకోండమ్మా. ఈవినింగ్ టైమ్‌లో మీరు మార్జాలాసన చేయొచ్చు. ఓకేవా. మార్జాల. మార్జాలాసన, అలాగే హ్మ్. భుజంగాసన, హ్మ్. మార్జాలాసన, భుజంగాసన, శశాంకాసన ఇవన్నీ మంచివే. హ్మ్. శశాంకాసన చేస్తే డయాబెటిక్‌కి మంచిది. అలాగే థైరాయిడ్‌కి మంచిది. హ్మ్. అలాగే మీకు మార్జాలాసన చేస్తే థైరాయిడ్‌కి మంచిది, బ్యాక్ పెయిన్‌కి మంచిది, అలాగే డయాబెటిక్‌కి మంచిది. అలాగే హ్మ్. భుజంగాసన అంతే. హ్మ్. ఇప్పుడు బ్యాక్ పెయిన్‌కి మంచిదే భుజంగాసన, థైరాయిడ్‌కి మంచిది, డయాబెటిక్‌కి మంచిది. హ్మ్. అంటే మీకు సింపుల్‌గా ఉన్న ఆసనాలు తీసుకోండి. ఇవి చాలా సింపుల్‌గా ఉంటాయి. ఓకేమా. ఇవి సరే. చేసుకోండి. ప్రాణాయామం ఆహ్, ఆ! ప్రాణాయామం గూడా ప్రాణాయామం అయితే చేసుకోవచ్చా? ఉజ్జయి ప్రాణాయామం చేయండి. ఉజ్జయి హ్మ్. ప్రాణాయామం, అలాగే కపాలభాతి, హ్మ్. ఉజ్జయి ప్రాణాయామం, కపాలభాతి, సూర్యచంద్ర నాడీ వేదన ప్రాణాయామం. హ్మ్. అలాగే భ్రామరి ప్రాణాయామం. 4 ప్రాణాయామాలు చేసుకోండి. హ్మ్. ఉజ్జయి సరే. అంటే ఇది సింహ గర్జన ఒకటి. మధ్య హ్మ్. మధ్యలో అలా గొంతు దగ్గర సౌండ్ చేస్తూ ఉంటాం కదా! అవునవును. అది. మీకు అది ఇబ్బంది అనుకుంటే చక్కగా ముద్రల లేదు. దగ్గరకొచ్చేటప్పటికి మీకు ఉద్యాన బంధ ఒకటి, అలాగే హ్మ్. జలాంతర బంధ ఒకటి హ్మ్. కంపల్సరీగా చేసుకోండి. థైరాయిడ్‌కి అండ్ డయాబెటిక్‌కి. హ్మ్. జలాంతర బంధ, ఉద్యాన బంధ. హ్మ్. ఆ! అది చేయండి. అవి కొంచెం తప్పకుండా. బంధాలవి కూడా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మాత్రం చేయకూడదు. ఏం లేదు సార్. హార్ట్ ప్రాబ్లమ్ ఏం లేదు. చేయలేదు. మా వియుపురాలికి హార్ట్ 2 స్టంట్స్ ఏసారు సార్. ఆవిడ హార్ట్ హ్మ్. ముద్ర పెట్టుకోవచ్చా? హ్మ్. పెట్టుకొని హార్ట్ ప్రాణాయామ ముద్ర చేయొచ్చా? పెట్టుకోవాలి. హార్ట్ ముద్రే పెట్టుకోవాలి. హార్ట్ ముద్ర చేయమని. ఆ! హార్ట్ ముద్ర పెట్టుకోండి. ప్రాణముద్ర చేయమనండి. చాలా మంచివండి ఇవి. ఈ ఆ! ప్రాణముద్ర, హార్ట్ ముద్ర ఆ! చక్కగా చేయండి. ఆ 2 చేసుకోవచ్చు ఆవిడ. చేసుకోవచ్చు. సార్ ముద్రలు 5 రకాలు చెప్పారు కదా సార్. బంధ ముద్రలు అవి ఒక్కసారి రిపీట్ చేస్తారా సార్? బంధ ముద్రలు కాదు. మొత్తం ముద్రలో 5 రకాలు. ఒకటి హస్త సారీ. ముద్రలు. సారీ. 5 ముద్రలే హస్త 5 ముద్రలు. రకాలు. చెప్పండి. ముద్రలో 5 హస్త ముద్రలు అంటే చేతి వేళ్లతో చేసే ముద్రల్ని హస్త ముద్రలు అంటారు. ఓకే. కాయి ముద్రలు అంటే శరీరంతో చేసే ముద్రలను కాయి ముద్రలు అంటారు. హుహు.
మనసుతో చేసే ముద్రలు మనోముద్రలు అంటారు. ఉమ్, అలాగే ఆధార ముద్రలు అని ఉంటాయి. అంటే అశ్విని ముద్ర. ఆధార ముద్ర అంటే అశ్విని. అశ్విని ముద్ర. ఉమ్, అంటే ఆ యొక్క యానస్ తో చేసేవన్నీ కూడా బేస్ అవును ముద్రలు. అవును. ఇంకోటి బంధ ముద్రలు. బంధ ముద్రలు అంటే ఆ యొక్క న్యూరో మస్కులర్ సిస్టమ్ లాక్ చేసి కొంత సమయం అవును రిలీజ్ సార్. చేసేది. అది ఇవి 5 రకాల ముద్రలు. జై అలాగే జై గురుదత్త. ఆసనాలు కూడా అన్ని చేయనవసరం లేదు. వయసు పెరిగే కొలది ఆసనాల్లో కొద్దిగా బాగా మీకు ఉపయోగం ఉన్న ఆసనాలు చేసుకోండి. అన్ని చేయాలని ఎక్కువ ఆలోచించొద్దు. అలాగే సరే. సూర్య నమస్కారాలు చేసే వాళ్ళందరూ నుంచుని చేయండి. చేయలేని వాళ్ళు కూర్చుని చేసుకోండి. ఇబ్బంది ఏమి లేదు. మీరు చేస్తున్నాను సార్. మీ- మీ- ఆ, మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు ఏం చేయకూడదో అది చేయకండి. అంతే. అలాగే సార్. నాకు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మన యోగాకి వచ్చిన తర్వాత నాకు ఇన్సులిన్ నుంచి నేను షుగర్ టాబ్లెట్ కి వచ్చాను సార్. ఇప్పుడు అది ఓ. కూడా తగ్గించుకోవాలని మీకు ఈ పౌడర్ అడిగాను. చాలా చాలా తప్పకుండా మా ఇంట్లో మీరే డాక్టర్ అవ్వాలి. మీ ఇంట్లోనే మీరు అన్ని తయారు చేసుకోవాలి. మీరు ప్రకృతి సిద్ధమైన ఆహారాలు తయారు చేసుకోవాలి. ఒక అలాగే రోజు పుదీనా కొత్తిమీరతో సహా జ్యూస్ తాగండి. తాగుతున్నాను సార్. జ్యూస్ ఆ తాగుతున్నాను సార్. మునగాకు జ్యూస్ జ్యూస్ తాగండి. ఈవినింగ్ ఫ్రూట్సే తినాలి. మీరు ఈ ఆ. పౌడర్ తో పాటు ఈవినింగ్ ఫ్రూట్సే తినాలి. అంటే ఫ్రూట్స్ తింటే నాకు కొంచెం పొద్దున్న నీరసంగా అనిపిస్తోందని ఏం కొంచెం పర్లేదండి. ఆపాను. మీరు అలా ఏం చేస్తారంటే అమ్మా నైట్ పడుకునేటప్పుడు రాగి జావ తాగండి. సరే రాగి జావ తాగితే నీరసం ఉండదండి. నైట్ అంతా చాలా ఎనర్జీ ఉంటుంది మీకు. సరే సార్. కాలుష్యం కూడా బాగా పెరుగుతుంది. బోన్ తప్పకుండా స్ట్రెంత్ పెరుగుతుంది. రాగి జావ మంచిది. తప్పకుండా గురువు. వేడి వేడిగా తాగండి. అలాగే చక్కగా టీ తాగుతున్నట్టుగా అలా చిప్ చేసుకుంటూ నైట్ 7:30 ఆ టైంకి తాగేసి శుభ్రంగా ఒక అరగంట సేపు మీరు అలా భ్రామరీ చేసుకుని చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకుని పడుకోండి. పడుకునేటప్పుడు చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకోండి. పడుకుని చక్కగా అంటే ఆలోచనలు కంట్రోల్ అవుతాయి ధ్యాన ముద్ర పెట్టుకుని. తప్పకుండా. ఇది కూడా ఎవరు అడిగారు పడుకునేటప్పుడు మనం నిద్ర పట్టట్లేదు అంటే వాళ్ళు ఎలా సాధన చేసుకోవాలి అది కూడా మనం అనుకున్నాం. భ్రామరీ చేసుకుని భ్రామరీ తర్వాత ఈ ధ్యాన ముద్రని చక్క పెట్టుకుని ఒక హ్యాండ్ ఇలా పైకి పెట్టుకొని ఒక హ్యాండ్ ఇలా బోర్లించి పెట్టుకోవాలి. ఓకే. శరీరానికి ఇరువైపులా పెట్టుకుని దిండు కూడా పలుచగా వేసుకుని చక్క 1 to 100 నెంబర్స్ లెక్క పెడితే చక్కగా మీకు నిద్ర పట్టేస్తుంది. తప్పకుండా. శ్వాస మీదే ధ్యాస ఉండాలి. శ్వాసను కౌంట్ చేస్తూ ఉండాలి. ఇలా ఇన్హలేషన్ ఎక్సలేషన్ 1 కింద కౌంట్ చేయాలి. మనసులోనే కౌంట్ చేయాలి. పైకి 1, 2 అని పక్క వాళ్ళు డిస్ట్రిక్ట్ చేయొద్దు. ఉమ్, అసలు పక్క వాళ్ళు కూడా తెలియకూడదు మీరు లెక్క పెడుతున్నట్టు మీ మనసులోనే. అంతేగాని పైకి 1, 2, 3 అన్నారనుకోండి ఉమ్. మీకు నిద్ర పట్టదు వాళ్ళకి పట్టదు. సో ఆ, కళ్ళు మూసుకొని మనసుతోనే ఆ నెంబర్స్ లెక్క పెట్టాలి. తప్పకుండా. 4, 5, 6 అని మనసులో లెక్క పెడుతూ అలా 100 కూడా మీరు కౌంట్ చేయరండి. నిద్ర పట్టేస్తుంది. ఉమ్. భ్రామరీ చేసి చక్క పడుకో. రాగి జావ మాత్రం తాగండి. జై గురుదత్త. జాగ్రత్త. ఇంకా బాగా నీరసం ఉంది అంటే ఏముండదమ్మా. షుగర్ డౌన్ అయితేనే నీరసం వస్తుంది. అదే అంతే. అంటే కానీ మీకు fruits, షుగర్ only ఎందుకు fruits డౌన్ అవుతుంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం తీసుకున్న ఆహారం మనల్ని ఏం చేస్తుందంటే కంప్లీట్ గా గ్లూకోజ్ రిలీజ్ చేసేస్తుంది. గ్లూకోజ్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో బాడీ మీద ఒక్కసారి ఎఫెక్ట్ చూపిస్తుంది. మళ్ళీ వెంటనే డౌన్ అయిపోతుంది. ఆ డౌన్ అయిపోయిన వెంటనే నీరసం వచ్చేస్తుంది విపరీతంగా. సో అది బ్యాలెన్స్ అవ్వడానికి ఆ ఫుడ్ కూడా అలాంటిదే తీసుకోవాలి. ఈ వైట్ రైస్ పాలిష్డ్ రైస్ తీసుకోవడం వల్ల అదే ప్రాబ్లం అండి. ఒకేసారి షుగర్ రిలీజ్ చేసేస్తుంది. అదే మీరు సింగిల్ పాలిష్డ్ రైస్ తీసుకున్నారనుకోండి పైన పొట్టు ఉంటుంది కదా అది తొందరగా రిలీజ్ చేయదు అనమాట. అలాగే చిరుధాన్యాలు ఉంటాయి చూడండి. కొరలు అంటుకొరలు ఈ సామలు అలా వ్యాధులు ఓదలు ఇవన్నీ ఉంటాయి చూసారా. ఇవి కూడా అంతే ఒకేసారి షుగర్ రిలీజ్ చేయవు. అవి కూడా షుగర్ ఉంటుంది బట్ ఒకేసారి రిలీజ్ చేయదు. నెమ్మదిగా సిస్టమేటిక్ గా రిలీజ్ చేస్తుంది అనమాట. శరీరంలో ఆ షుగర్ గ్లూకోజ్ లెవెల్స్ అలాగే డౌన్ అవ్వదు అలాగే పెరగదు. బ్యాలెన్స్ గా ఉంచుతాయి. సో అందుకనే మన ఫుడ్ కూడా తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఒకేసారి ఎక్కువ ఫుడ్ తినకూడదు. ఇంకా తినగలను అనుకున్నప్పుడే ఆపేయాలి. మళ్ళీ మీకు ఎప్పుడైనా బాగా ఆకలిస్తే చక్కగా కొద్దిగా ఏదోటి ఫ్రూట్స్ జ్యూస్ తాగండి. ఇలా వెజిటబుల్ జ్యూస్ కానీ లేకపోతే ఫ్రూట్స్ తినండి. చక్కగా ఏదో ఒకటి. అలాగే గ్రీన్ జ్యూస్ తాగండి. మునగాకు జ్యూసో లేకపోతే తోటకూర జ్యూసో ఏదో ఒక జ్యూస్ ఇంట్లోనే ఉంటాయి ఐటమ్స్. రోజు తెచ్చుకుంటారు కూరగాయలు అవన్నీ 2, 3 కూరగాయలు కట్ చేసి వేసేయండి. జ్యూస్ తాగండి. అలాగే ఇంట్లోనే ఏదో ఒక జ్యూస్ అలా తాగేస్తుండే నీరసం అనిపించడంలో జ్యూస్ తాగండి. అసలు డయాబెటిక్ రాదమ్మా మీకు. డయాబెటిక్ అంటే ఏం లేదు. ఆ గ్లూకోజ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయాలి. ఈ లోపలికి వెళ్ళి ఆ యొక్క టాబ్లెట్ వేసి ఆ చక్క గ్లూకోజ్ ఇన్సులిన్ ఏమి రిలీజ్ అవ్వదు. ఆ టాబ్లెట్ వెళ్ళి షుగర్ ని కంట్రోల్ చేస్తుంది అంతే. ఇన్సులిన్స్ ఆ టాబ్లెట్ వెళ్ళి ఏమి రిలీజ్ చేయదు. కానీ మీరు రోజు సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్సులిన్ కూడా పనిచేయడం కూడా అవకాశం రివర్స్ అవుతుంది కూడా. రోజు సాధన చేసి ముద్రలు అవి పెట్టుకుంటే మీకు చాలా శక్తిగా లోపల ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. బాడీ అంతా స్ట్రాంగ్ అవుతుంది. ఈ కంటి చూపు ఒకటమ్మా. మీకు డయాబెటిక్ తో పాటు కంటి చూపు పోతుంది. తర్వాత కంటి తర్వాత నెమ్మదిగా బీపీ అలాగే బాడీలో ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి.
అలాగే ఇవన్నీ మనం సాధన చేయడం ద్వారా ఏంటంటే ఈ త్రాటక క్రియ అంతా చేయిస్తున్నాం. త్రాటక వల్ల కంటి చూపు బాగా మెరుగవుతుంది. అవును. నేను నవంబర్ నుంచి చేస్తున్నాను గురుగారు. చాలా బాగుందండి. చాలా జై జై గురు. గురుదత్త. జై గురు. మీ అందరి కోసమే ఆవిడతో ఎక్కువసేపు మాట్లాడాను అంతే. ఆన్సర్స్ అందరికీ దొరికేసి ఉంటాయి కదా, మీ అందరికీ ఆన్సర్స్ దొరుకుంటాయి. జై గురుదత్త. ఇంకా ఎవరు మాట్లాడతారమ్మా? డౌట్ ఉందండి విజయలక్ష్మి గారు? ఉమ్. విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేయండి, మాట్లాడినమ్మా. మీ వాయిస్ రావట్లేదు. మీ వాయిస్ రావట్లేదు. వాణిశ్రీ గారు మీరు మాట్లాడండి. సార్ చెప్పండి అమ్మా. మా బావగారు మీ యోగా చూస్తున్నారండి. 8 ఇయర్స్ ఆయనకి. ఈవినింగ్ Okay. యోగా ఉండేది కదండి, అది చేసేవారట. అది ఇప్పుడు లేకపోవడం వల్ల నాకు మార్నింగ్ లేసి చేయలేకపోతున్నాను. ఆయన ఏమన్నా రికార్డింగ్ చేసి ఇస్తే నేను చేసుకుంటాను అని అడగమంటున్నారండి, రిక్వెస్ట్ చేస్తున్నారు. అవునమ్మా. ఆ, వారిని ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరందరూ వారితో పాటు ఇంట్లో ఎవరైనా చేస్తున్నారమ్మా యోగా? మిగతా వాళ్ళు? లేదండి, ఆయనే చేస్తున్నారండి. ఆయన మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగలేకపోతున్నారంట. ఈవినింగ్ ది Okay. చాలా బాగుండేది, అది ఆపేశారు. ఆ, ఎర్లీ మార్నింగ్ అంటే ఎన్ని గంటలకు ఇస్తారమ్మా? ఆయన ఎన్ని గంటలకు ఇస్తారు? ఆయన నైట్ నిద్ర ఉండదండి ఎక్కువ. ఆయన పడుకునేదే కొంచెం ఎర్లీ మార్నింగ్ నిద్రపోతున్నారు ఆయన. అదే 80 నైట్ కొంచెం ఎర్లీగా పడుకోమనండి. మార్నింగ్ ఎన్ని గంటలకు ఇస్తారమ్మా? 6 కి లెగుస్తారు పోనీ? 6కి లెగుస్తారండి. 6 నుంచి 7 వరకు యూట్యూబ్ చూడమనండి. సరే అండి. లేచిన వెంటనే 6 నుంచి 7 వరకు యూట్యూబ్ వస్తుంది కదా, ఆ 6 నుంచి 7 వరకు ఆ నాడీ శుద్ధి మాత్రమే చేయమనండి. ఆ 40 నిమిషాలు నాడీ శుద్ధి ఉంటుంది స్టార్టింగ్ లో. ఆ 40 నిమిషాలు చేసిన తర్వాత 7 గంటలకు క్లోజ్ అయిపోతుంది. 6 to 7 చేసుకోండి. అట్లీస్ట్ 40 నిమిషాలన్నా చేసి ఆపేమనండి, పర్వాలేదు. మొత్తం సరే బాడీ అండి. అంతా పూర్తిగా మీకు యాక్టివేట్ అవుతుంది, నాడీ శుద్ధి జరుగుతుంది. అలాగే అండి. జై గురు. థ్యాంక్ యూ జై అండి. గురు. థ్యాంక్ యూ సార్. జై గురు. జై గురు. లీలా గారు మీరు మాట్లాడమ్మా, మీకు వాయిస్ వస్తే ఓకే. విజయలక్ష్మి గారు లేకపోతే లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతే మీ వాయిస్ వస్తుంది. లీలా గారు మీరు మాట్లాడండి, అన్మ్యూట్ చేసి. నాకు ధ్యానం చేసేటప్పుడు ఎలాగో తెలియట్లేదండి. రమ్ అని చేస్తాం కదా, రమ్మని చేస్తాము. రమ్ అనేది ఆ శ్వాస ఎలా తీసుకోవాలి, పైకే లేకపోతే అక్కడే కాన్సన్ట్రేషన్ చేయాలా అని తెలియట్లేదు. ఓకే ఓకే ఓకేనా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, శ్వాసను తీసుకోవడం ఒకటే మీకు తెలుస్తుంది అంతే. మీరు ఏం చేస్తారంటే శ్వాస తీసుకోండి, నిండుగా శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట భాగం ఎక్స్పాండ్ అవ్వాలి, చెస్ట్ రీజన్ ఎక్స్పాండ్ అవ్వాలి, కాలర్ బోన్ ఎక్స్పాండ్ అవ్వాలి. తీసుకున్నప్పుడు మొత్తం ఒక బెలూన్ లాగా మొత్తం ట్రాక్ అంతా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు వదలడం వదిలేసాను, మీరు వదలడం గురించి ఆలోచించొద్దు. మీరు వెంటనే ఏం చేస్తారంటే పూర్తి శ్వాస తీసుకుని రమ్ 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 అంతే, శ్వాస అయిపోయింది. శ్వాస మీరేం వదలక్కర్లా, అది రమ్ 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 అంటే శ్వాస బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ శ్వాస తీసుకోండి, ఎంత ఎక్కువ తీసుకుంటే అంత సమయం రమ్ 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 అని అనగలరు. 6 సార్లు అన్నా మినిమం అనాలి. ఓకే, రమ్ 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 6 సార్లు అనాలనుకుంటే అంతే, శ్వాస అయిపోయింది. మళ్ళీ తీసుకుంటాం. ఇలా 108 సార్లు చేయాలి, 108 టైమ్స్. రోజు ఒక చక్రం మీద 108 టైమ్స్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. రోజు కూర్చోండి ఎర్లీ మార్నింగ్. ఈ రోజు మీరు ఉంటే రోజుకు చక్ర ధ్యానం చేసేటప్పుడు అన్ని ఒకసారి కాకుండా ఒక రోజు మూలాధారం పెట్టుకోండి, ఒక రోజు స్వాదిష్టానం, ఒక రోజు మణిపూరకం. డయాబెటిక్ ఉన్న వాళ్ళు, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఈ నాభి దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అంటే సాధారణంగా శరీరంలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ సంబంధించిన చక్రం మణిపూరకమే. మణిపూరకం రోగానికి సంబంధించింది, స్వాదిష్టానం మన కోరికలకు సంబంధించింది. కోరికలు కంట్రోల్ అవ్వాలి అంటే స్వాదిష్టానమే చేయాలి. మనలో ఉన్న భయం పోవాలి అంటే మూలాధారమే చేయాలి. రోగాలు తగ్గాలంటే మణిపూరకమే చేయాలి.
మీకు ఆలోచన బాగా అందరి మీద ప్రేమ చూపించాలి అంటే, అందరితోనూ ప్రేమగా ఉండాలి, మీరు శాంతంగా ఉండాలి, కోపం తగ్గించుకోవాలంటే అనాహతమే చేయాలి. మీ బాడీని శుద్ధి చేసుకోవాలంటే కనుక విశుద్ధమే చేయాలి. ఈ కర్మల్ని శుద్ధి చేసుకోవడానికి విశుద్ధమే చేయాలి. మీరు పూర్తి ఏకాగ్రతలోకి రావాలి అంటే పూర్తిగా ఆజ్ఞా చక్రమే చేయాలి. ఆజ్ఞా చక్రమే సాధన చేయాలి. ఇవన్నీ విడివిడిగా చేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి కూడా చేయొచ్చు. ప్రతిదీ 108 టైమ్స్ చాంటింగ్ చేసుకుంటూ రావాలి. అలా ఒకేసారి 6 చక్రాలు చేయాలంటే లం రం అలా నిండు శ్వాస తీసుకుని లం వం రం యం హం ఓం అలా చేయాలి. అలా 108 టైమ్స్ విడివిడిగా చేసి అలా 108 టైమ్స్ అలా కూర్చొని చక్కగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. బాడీ అంతా మంచి వైబ్రేషన్స్ వస్తాయి. మీకు తెలియకుండా మీ బాడీలో వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. చిన్న వేడి మొదలవుతుంది. మీకు బ్యాక్ స్పైన్ లో కూడా వేడి పడుతుంది బాగా. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు గమనించండి, మీకు తెలుస్తుంది. అనుభవం అన్నది చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. లమ్ చేసినప్పుడు వమ్మ అవన్నీ అనక్కర్లేదు కదా, వమ్ రమ్మ అనాలండి. లమ్ మీద చేస్తున్నప్పుడు మిగతా కూడా అనాలి. అంటే లమ్ అంటే మీకు వైబ్రేషన్ మూలాధారం మీదకి వస్తుంది. అదొకటే లమ్ అన్నప్పుడు అక్కడ అంటే ఒక్క చక్రమే చేసేటప్పుడు లం 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 లమ్మే అనాలి. అదే సరే స్వాధిష్టానం చేసిన వమ్ 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 వమ్మే 108 టైమ్స్ చేయాలి. అలాగే మణిపూర్కు అయితే రమ్ రమ్ రమ్, ఇదైతే యం యం యం, ఇదైతే హమ్ 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 హమ్. హమ్ అన్నప్పుడు మీకు ఇక్కడే మీరు ఎప్పుడు పెదాల కదలికలను బట్టి ఆ స్వరంలో ఉన్న మీరు పదాలను బట్టి మీకు చక్రం యాక్టివేట్ అవుతుంది. మీరు హమ్ అంటే మీకు గొంతు దగ్గరే మీకు ఆ భావన కలిసి చూడండి. హమ్ హమ్ అంటే గొంతు దగ్గర అంటే ఈ చక్రం యాక్టివేట్ అవుతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు